welcome to the launch of Allu Cinemas. Firstly, I'd like to thank the Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. Thank you. And I would also like to thank the Honorable Deputy Chief Minister, Shri Bhatti Garu. Thank you very much for gracing this occasion and launching Allu Cinemas. And I would also like to thank the respected Cinematography Minister, Sri Venkatreddy Komareddy Garu. Thank you so much. And on the whole, I would like to thank the government of Telangana for supporting the Telugu film industry. Thank you very much for all the support that you've been giving by these years. And today, this Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state-of-the-art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం స్కెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arvind Garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ of course we all know that Arvind Garu has always been one of the top producers of the country. He's produced so many films, అంటే చాలాసార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ he could show that he's the first producer to make a film that can do 100 crores in the Indian territory. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలామందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in getting introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి అని మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. ఈజ్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీఈస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీఈస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన. అండ్ ద పినకల్ ఆఫ్ ఆల్ ఇస్ దిస్ Dolby Vision. It's one of the biggest screens in the world, maybe the second largest or third largest in the world. One of the first or second largest screen in Asia, and undoubtedly the largest screen in India. Dad, thank you so much for taking the legacy forward, and I hope we make you all proud too, like how you do. అండ్ ఈ సినిమా కట్టడానికి ఈ ప్రాజెక్ట్ రావడానికి దే మెనీ కీ మెంబర్స్. మన మూర్తి గారు, అఫ్ కోర్స్ తేజ అండ్ రమేష్, ఇలా ఇంకా చాలామంది హెల్ప్ చేశారు. ఒక్కొక్కరికి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.